అందరికీ నమస్కారము. ఎండు చేపలు ఇవి చందమామ కొడిపెలు అని అంటారు. ఈ కర్రీ తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇంకా అన్నిట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇది వాడద్దు అది వాడద్దు అని అనుకుంటారు. కానీ ఈ ఫిష్లో మటుకు ఆయిల్ మంచిగా ఉంటుంది. ఇందులో మనకు కడుగుతూ ఉంటే తెలిసిపోతుంది. ఆయిల్ లాగా ఫిష్ కడుగుతూ ఉంటే తెలిసిపోతుంది. ఇది చింత చిగురుతో మనం పోయిన సంవత్సరము చింత చిగురు స్టోర్ చేసి పెట్టుకున్న చింత చిగురు ఇలా దొడ్డు ఉప్పేసి స్టోర్ చేసాము. ఆ వీడియో ఉన్నది, ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎలాంటి తేడా రాకుండా, టేస్ట్ మారకుండా మనకు ఎలా ఉన్న కలర్ అలానే ఉండిపోతుంది. చేసుకునేటప్పుడు మటుకు జాగ్రత్తలు పాటించుకుంటూ తేమ లేకుండా మనము తేగానే మంచిగా ఆరబెట్టేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల, గాజు బాటిల్లో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది, అస్సలు ఖరాబ్ కాదు. ఇలా ఎండు చేపలు అయితే మనము లైట్గా వేయించేసుకోవాలి, బాగా ఎర్రగా వేయించకూడదు. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి కొంచెము ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంకేం లేదు, పెద్దవి 2 ఉల్లిపాయలు వేసేసుకోవాలి. బాగా వేగనీయకూడదు. ఏమంటే మళ్ళీ కొంచెం అల్లం పసుపు వేసేయాలి. అల్లం పసుపు స్మెల్ పోయే వరకు వేగిన తర్వాత ఇంకా ఈ ఎండు చేపలకు మనము వాటర్ వేడి పెట్టుకొని సాల్ట్ వేసుకోవాలి. వాటర్లో కొంచెము వాటరు గోరువెచ్చగా ఉండాలి. మనం చేయి పెట్టి మంచిగా చేపలను ఇలా రుద్దుకుంటూ కడుక్కొని గట్టిగా వాటర్ లేకుండా పిండి ఈ మనము ఉల్లిపాయలో వేసేయాలి. ఇలా వేగనిస్తే సరిపోతుంది, అంతే. ఇంకా ఇప్పుడు ఈ మనం కడిగిన ఫిష్ వేసేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయతో పాటు మంచిగా వేగనివ్వాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు చేసే ప్రాసెస్ వేరు, రకరకాలు చేసుకోవాలి. చింత చిగురుకి ఇలానే చేసుకోవాలి. ఉల్లిపాయతో పాటు అల్లము పసుపు వేసాం కదా, అలా కలిసి వేగితే ఈ ఫిష్ వేరే టేస్ట్ వస్తుంది అన్నట్టు, మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా వేగనిచ్చేయాలి. ఉల్లిపాయను ఎప్పుడు ముందే ఎర్రబడనీయకూడదు. ఫిష్తో పాటు ఉల్లిపాయ కొంచెం కలర్ మారుతుంది. ఇంకా ఇప్పుడు మనము కారం వేసుకోవాలి. సాల్ట్ అయితే అస్సలు పొరపాటున కూడా సాల్ట్ వేయకూడదు. మనకు చింత చిగురులో ఉన్న సాల్టే సరిపోతుంది. చింత చిగురుతోటి చాలా రకాలు కర్రీస్ వండుకోవచ్చు. అలా మనకు స్టోర్ చేసి పెట్టింది ఉంటే ఇంకెప్పుడంటే అప్పుడు చింత చిగురు సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఇలా మనము ఆయిల్లో చేపలను అటు ఇటు అంటే మధ్యకి ఆయిల్ వస్తుంది, అందులో చింత చిగురు వేసి కొంచెమే వేగనిచ్చేయాలి ఆయిల్లో. ఇంకా ఇట్లా వేగిన తర్వాత ఫిష్ మొత్తం కలిపేసేయాలి, చింత చిగురుకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం స్టోర్ చేసినప్పుడు మంచిగా వేగిన చింత చిగురే కాబట్టి ఇంకెలాంటి తేడా రాదు. ఇలా ఫిష్కి మొత్తం పట్టించేసి కొంచెం ధనియా పొడి చల్లుకోవాలి. నచ్చిన వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు. నాకైతే ఇంక ఇందులో నేను కొత్తిమీర తక్కువ వాడడం, ఇలా చింత చిగురుతోటి వండిన దాంట్లో మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి చేసి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చింత చిగురుతో వట్టి చేపల కర్రీ ఇంకా 2-3 రకాలు వండుకోవచ్చు. అప్పుడొక రకం వీడియో చూసేద్దాము. కొంచెం కర్రీ వేసుకున్నామంటే రైస్ మొత్తం కలిసేలాగా ఉంటుంది. పులుపు మనము చింత చిగురు తెచ్చుకున్నప్పుడు ఎలాంటి పులుపు ఉందో ఇంక ఇప్పుడు కూడా అలాంటి పులుపే ఉంటుంది. ఇలా మనము చింత చిగురుతోటి వండిన కర్రీస్ ఏదైనా పొద్దున వండి సాయంత్రం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు అయితే వేరే రకంగా వండేవాళ్ళు, అదొకసారి చేసి చూద్దాము. ఇదైతే ఇప్పుడు ఈ తరం పిల్లలు తినేలాగా ఉంటుంది. ఇట్లా వండుకుంటే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఉంటుంది. ఎండు చేపల అమ్మో అని దూరం పోకుండా ఇంకా కావాలనేలాగా ఉంటుంది. ఈ రోజుల్లో సీజన్ అనేదే లేదు. ఏ కర్రీ